ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఇంతవరకు ఆగామి కర్మలు, సంచిత కర్మలు అంటే ఏమిటో చెప్పుకున్నాం. అనేకమైనటువంటి సంచిత కర్మల్ని కోటాను కోట్ల జన్మల్లో మనం మూటగట్టుకొని వస్తున్నటువంటి ఈ సంచిత కర్మలన్నీ కూడా ఈ జీవుడితో పాటుగానే ప్రయాణం చేస్తూ జీవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణించడం జరిగిందో అప్పుడు ఈ సంచిత కర్మల మూటతోనే అతడు ప్రయాణం చేస్తాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి ఈ లోకానికి రావాల్సి వచ్చినప్పుడు ఆ సంచిత కర్మల్లో నుంచి ఏవైతే పక్వానికి వస్తాయో, ఏవైతే పండుతాయో, ఏవైతే అనుభవానికి సిద్ధంగా ఉంటాయో ఆ కర్మఫలాలనే ప్రారబ్ధ కర్మఫలాలు అని అంటారు. ఆ ప్రారబ్ధ కర్మఫలాలు ఎలాంటివి ఉన్నాయో వాటిని అనుభవించడానికి తగినటువంటి శరీరంతో మళ్ళీ ఈ లోకంలోకి జీవుడు వస్తాడు, జన్మ ఎత్తి వస్తూ ఉంటాడు. అలా వచ్చిన తర్వాత ఆ ప్రారబ్ధ కర్మల యొక్క ఫలితాన్ని అతడు అనుభవించాలి ఈ జీవితంలో. ఆ ప్రారబ్ధ కర్మల ఫలితంగా అటు సుఖాలు కానీ ఇటు దుఃఖాలు కానీ ఏవైనా సరే అతడు సంపూర్ణంగా అనుభవించేదాకా అతడి యొక్క ఆయుష్ తీరదు. ఎప్పుడైతే ఆ ప్రారబ్ధ కర్మఫలాలన్నీ అనుభవించడం పూర్తయిపోయిందో ఇక ఒక్క క్షణం కూడా ఆ దేహం నిలవదు. చుట్టూ 10 మంది డాక్టర్లను పెట్టుకున్నా సరే, స్పెషలిస్టులను పెట్టుకున్నా సరే, ఏ రకమైనటువంటి జబ్బులున్నా వాటన్నిటిని నయం చేసేటువంటి మందులు ఉన్నా సరే అతడు మాత్రం దేహాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. అలా కాకుండా ఇంకా అనుభవించాల్సినటువంటి ప్రారబ్ధ కర్మఫలాలు కనుక ఉంటే ఒకవేళ ముసలితనంతోనో, రోగాలతోనో, రష్టులతోనో, బాధలతోనో, దేనితోనో ఓ భగవంతుడా ఎప్పుడు తీసుకెళ్తావయ్యా నన్ను, ఇంకా నేను ఎందుకు ఈ లోకంలో, నన్ను తీసుకెళ్ళు, వీళ్ళందరి చేత తిట్లు చివాట్లు తినాల్సి వస్తూ ఉంది, ఇదిగో ఈ శారీరకమైనటువంటి బాధలు అనుభవించాల్సి వస్తూ ఉంది, కాబట్టి నన్ను తీసుకెళ్ళు అని ఎంత బ్రతిమాలినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత మొత్తుకున్నా ప్రాణం మాత్రం పోదు. ఒకవేళ ప్రాణం పోవటానికి ఏదన్నా చేసుకున్నా ప్రాణం మాత్రం పోదు. అదిగో ఆ చేసుకున్నందుకు కూడా ఇంకా అనుభవించాల్సినవి ఏ ఉంటే అనుభవిస్తూ ఉంటాడన్నమాట. అంటే ఈ ప్రకారంగా ఈ ప్రారబ్ధ కర్మఫలాలు అనేటువంటివి మనం అనుభవించడానికి వచ్చినాయి. మనం అవి అనుభవించడం కోసమే ఈ దేహంతో మనం ఈ లోకంలో జన్మించామన్నమాట. అందుకని అవి అనుభవించిన దాకా ఈ దేహం ఉంటుంది. అనుభవించడం అయిపోయిన తర్వాత ఈ దేహం కాస్త తొలగిపోద్ది. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, సామాన్యులైనా సరే తప్పకుండా అనుభవించాల్సింది. అలా అనుభవించిన తర్వాత ఇక ఈ జీవితం ముగిసిపోయేటువంటి సమయంలో ప్రారబ్ధ కర్మలన్నీ కూడా ఖర్చు అయిపోగా జన్మల నుంచి వస్తున్నటువంటి ఈ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే అనంత కోటి జన్మల నుంచి మనం సంపాదించుకున్నటువంటి కర్మల్లో ఏవైతే అనుభవించి ఖర్చు చేసుకున్నామో అవి పోను మిగిలినటువంటి కర్మలన్నీ సంచితం అంటారు. ఆ సంచిత కర్మలతో పాటుగా ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మల్లో అనుభవించిన ఈ పోను మిగిలినటువంటివి కూడా ఆ సంచితంతో కలిసిపోతాయి. ఇలా కలిసిపోయిన తర్వాత ఈ మొత్తం సంచిత కర్మలతో మళ్ళీ ఈ జీవుడు ప్రయాణం చేస్తాడు అవ్యక్తంలోకి. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ అందులో నుంచి ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో దానికి తగినటువంటి జన్మ, అది మానవ జన్మ కావచ్చు, జంతువు కావచ్చు, మృగం కావచ్చు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు, చెట్టు కావచ్చు, చేమ కావచ్చు, ఏమైనా కావచ్చు, మళ్ళీ ఆ జన్మ రావాల్సింది. అంటే ఇలా మళ్ళీ 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 ఈ జన్మలు వస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్పారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అంటే మళ్ళీ 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 జన్మించడం, పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టడం
మళ్ళీ మళ్ళీ చావటం, పునరపి జననీ జఠరే శయనం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించటం. ఈ ప్రకారంగా నిరంతరము కూడా మనం కర్మలు చేయటం, ఈ కర్మల కారణంగా కర్మఫలాలు రావటం, ఈ కర్మఫలాల వల్ల మళ్ళీ జన్మలు రావటం, మళ్ళీ ఆ జన్మల్లో కర్మలు చేయటం, ఆ కర్మల వల్ల కర్మఫలాలు రావటం, ఈ కర్మఫలాల వల్ల మళ్ళీ జన్మలు రావటం. ఇలా ఎప్పుడు కూడా జన్మిస్తూ మరణిస్తూ పుడుతూ చస్తూ కనుక ఉంటే ఈ జనన మరణాలతోనే ఉంటే, ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతే మరి ముక్తి ఎప్పుడు, మోక్షం ఎప్పుడు, వీటన్నింటి నుంచి విడుదల ఎప్పుడు, శాశ్వతమైనటువంటి శాంతి ఎప్పుడు? ఎప్పుడంటే మళ్ళీ పుట్టుక లేకుండా పోయినప్పుడే. ఎంతకాలమైతే నీకు మళ్ళీ జన్మ వస్తూ ఉంటుందో అంతకాలము కూడా నీకు ఈ సుఖాలు దుఃఖాలు బాధలు భయాలు అన్నీ తప్పవు. మరి ఎప్పుడు నీకు శాశ్వతమైనటువంటి ఆనందం అంటే జన్మ లేకుండా పోతేనే. జన్మ లేకుండా పోతే జన్మరాహిత్యమే మోక్షం, అదే శాశ్వత ఆనందం. మనకు అసలు ఈ కష్టాలు దుఃఖాలు ఎందుకంటే ఇదిగో ఈ శరీరంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాం కాబట్టి. అలా కనుక రాకపోతే, అసలు దేహమే లేకపోతే, అసలు జీవుడు అనేవాడే లేకపోతే, అసలు కర్మలు వాసనలు ఇవేమీ లేకపోతే, కారణ శరీరమే లేకపోతే ఇక దుఃఖాలు ఎందుకుంటాయి? ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి ఆనందం, ఆత్మగా పరమాత్మగా హాయిగా ఆనందంగా ఉండటమే జరుగుతుంది. కాబట్టి మనకి మళ్ళీ మళ్ళీ ఈ పుట్టుక ఈ జన్మ రావటం వల్లనే ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు. మరైతే పుట్టుక లేకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఇది తర్వాత ప్రశ్న. అసలు పుట్టుక అనేదే లేకుండా చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? నిజంగా మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే పుట్టుక లేకుండా చేసుకోవటమే. ఒక ప్రశ్న కనుక వేసుకుంటే, నేనెందుకు పుట్టాను అని ఒక ప్రశ్న కనుక వేసుకుంటే దాని సరైన సమాధానం ఏమిటంటే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవటానికి. సామాన్యంగా మనం ఏమంటాం? మానవ జీవిత పరమార్థం అంతా కూడా మోక్షమేనంటాం. మోక్షం అంటే ఏమిటంటే పుట్టుక లేకుండా చేసుకోవడం. అందువల్ల ఎందుకు పుట్టాను నేను అంటే పుట్టుక లేకుండా చేసుకోవటం కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఇంకా జన్మలు బాగా రావటానికి వీలుగా అన్ని వ్యవహారాలని కూడా బాగా పట్టించుకొని మనసుకి ఎక్కించుకొని ఇంకా ఈ లోకంలో అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలంటూ దాన్ని అట్లా చేయాలి దీన్ని ఇట్లా చేయాలంటూ ఓ రకరకాలైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోతూ డబ్బుల కోసం కానీ, సంపదల కోసం కానీ, సుఖాల కోసం కానీ, భోగాల కోసం కానీ, కీర్తి ప్రతిష్టల కోసం కానీ, పదవుల కోసం కానీ, అధికారం కోసం కానీ, ఇంకా వేటి కోసమైనా సరే ఇలా నిరంతరం కూడా ఇందులో మునిగిపోయి అదిగో గజేంద్రుడి కనుక ఏ రకంగా ఆ సాగరంలో దిగాడో, ఆ సరస్సులో దిగాడో, ఆ రకంగా మనం ఈ సంసారం అనేటువంటి సాగరంలో దిగి బయటికి రావాలనేటువంటి ఆలోచన లేకుండా ఇందులోనే మునిగిపోతా ఉన్నాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? మానవుడై పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. మరైతే జన్మ ఎందుకు వస్తున్నది అనేది తెలుసుకుంటే జన్మ లేకుండా చేసుకోవటం ఏంటో తెలుస్తుంది. జన్మ ఎందుకు వస్తుంది? ప్రారబ్ధ కర్మ ఫలాలు మనకి ఉండటం వల్ల ఆ ప్రారబ్ధ కర్మ ఫలాలని అనుభవించటం కోసమని ఒక దేహాన్ని తీసుకొని ఈ లోకంలోకి వస్తూ ఉన్నాం మనం. అంటే ప్రారబ్ధ కర్మ ఫలాలు ఉండటం వల్లనే మనకి జన్మ. మరి మనకి జన్మ లేకుండా పోవాలంటే ప్రారబ్ధ కర్మ ఫలాలు లేకుండా పోతే సరిపోతుంది. అయితే ప్రారబ్ధ కర్మ ఫలాలు ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడు ఆ ప్రశ్న కనుక వేసుకుంటే అదిగో సంచిత కర్మలు ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి పక్వానికి వచ్చి ప్రారబ్ధ కర్మలు వస్తాయి. అంటే ప్రారబ్ధ కర్మలు ఎందుకు వస్తున్నాయి అంటే సంచితంలో నుంచి వస్తున్నాయి. ప్రారబ్ధ కర్మలు లేకుండా పోవాలంటే సంచితం లేకుండా పోతే సరిపోతుంది. కాబట్టి ప్రారబ్ధ కర్మలు లేకుండా పోవాలంటే సంచితం లేకుండా పోవాలి. మరి సంచితం లేకుండా ఎట్టబోద్దండి? సంచితం అనేటువంటిది మనం అనేకమైనటువంటి జన్మల్లో మనం అప్పుడప్పుడు చేసినటువంటి ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్లో ఫలితాన్ని అనుభవించిన పోను మిగిలినవన్నీ కూడా మూటగట్టబడి మనతో పాటుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాయి అనంత కోటి జన్మల నుంచి. అవి సంచిత కర్మలు.
మరి అవి లేకుండా చేయాలంటే ఇప్పుడెట్టు కుదురుద్ది? మరి ఎప్పుడో చేశాంగా, అనేకమైనటువంటి కర్మలు కోటాను కోట్ల జన్మల్లో చేశాం కదా. చెయ్యబట్టే అవన్నీ కూడా మూట కట్టుకొని తెచ్చుకుంటా ఉన్నాం. మరి ఇవి లేకుండా ఎట్లా పోతాయి? ఇవి లేకుండా పోవాలంటే అసలు ఆగామి కర్మలే లేకుండా పోతే బాగుండేది. అంటే ఆయా జన్మల్లో కర్మలు చేయకుండా ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు అనుకుంటే సుఖమే ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే లాభమే ఉంది. కాబట్టి ఆ ఆగామి కర్మలు లేకుండా కనుక పోతే సంచిత కర్మలు ఉండేవి కాదు. సంచిత కర్మలు లేకుండా పోతే ప్రారంభ కర్మలు వచ్చేవి కాదు. ప్రారంభ కర్మలు లేకుండా పోతే జన్మ వచ్చేది కాదు. జన్మ లేకుండా కనుక పోతే అంతా ఆనందమే. జన్మ వల్లనే దుఃఖాలు వస్తున్నాయి కాబట్టి జన్మే లేకుండా పోతే అంతా ఆనందమే. శాశ్వతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం. మరైతే ఆగామి కర్మలు లేకుండా పోవటం అంటే అసలు కర్మలు చేయకుండా ఉండాలి. సరే పోనీయండి, అప్పుడెప్పుడో జరిగిపోయింది, అయిపోయింది. సరే ఇప్పుడన్నా కర్మలు చేయకుండా ఉందాం అని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి. మరి కర్మలు చేయకుండా ఉండటానికి వీలవుతుందా? ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఈ లోకంలో వ్యవహరిస్తూ ఇల్లు, వాకిలి, భార్య, భర్త, బిడ్డలు, తల్లి, తండ్రి, స్నేహితులు, బంధువులు, ఈ సమాజం ఇదంతా ఉన్న తర్వాత ఏ కర్మ చేయకుండా ఊరికినే ఉండటం ఎవరికైనా కుదురుద్దా? ఎవరికి కుదరదు. ఏ పని చేయకుండా ఎలా ఉంటాం? ఉండటానికి వీలు లేదు. అందుకనే భగవద్గీతలో భగవానుడు చెప్పాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటానికి వీలు లేదు. ఎందుకనంటే నువ్వు నిద్రపోవటం ఒక కర్మ, మేలుకోవటం ఒక కర్మ, నీ కాలకృత్యాలు తెచ్చుకోవటం ఒక కర్మ, నువ్వు ఇతరులతో మాట్లాడటం ఒక కర్మ, పోట్లాడటం ఒక కర్మ, పనులు చేయటం, ఏ పని చేసినా అది ఒక కర్మ. మరి ఇట్లా అసలు కర్మలు చేయకుండా ఉండటం అనేటువంటిది కుదిరే పనే కాదు. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు కర్మలు చేయవలసిందే అని చెబుతుంది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతకం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే అని చెబుతుంది ఈశావాస్యోపనిషత్తు. అంటే ఈ లోకంలో కర్మలు చేస్తూనే 100 ఏళ్ళు జీవించాలి. శతకం సమాహ, శతం అంటే 100, సమా అంటే సంవత్సరాలు. 100 ఏళ్ళు కూడా నువ్వు కర్మలు చేస్తూనే జీవించాలి. ఇదే నీకున్నటువంటి మార్గం. ఇంతకంటే నీకు ఇంకో మార్గం లేనే లేదు. కర్మలు కళంకాన్ని ఇవ్వవు, అంటే కళంకాన్ని ఇవ్వకుండా కర్మలు చేయి అని అక్కడ అంతరార్థం అన్నమాట. కాబట్టి జీవించినంత కాలం కూడా కర్మలు చేస్తూ ఉండాల్సిందే. కర్మలు చెయ్యకుండా ఉండటానికి వీలు లేదు. మరి జన్మ లేకుండా పోవాలి అని అంటే ఏమనుకున్నాం ఇందాక? జన్మ లేకుండా పోవాలంటే ప్రారంభ కర్మలు లేకుండా పోవాలి. ప్రారంభ కర్మలు లేకుండా ఉండాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి. సంచిత కర్మలు లేకుండా పోవాలంటే ప్రారంభ కర్మ, ఆగామి కర్మలు చేయకుండా ఉండాలి. మరి చేయకుండా ఉండటం వీలవుద్దా అంటే వీలు కాదన్నారు. కాబట్టి కర్మలు చేయకుండా ఉండటానికా వీలు కాదు. చేస్తేనా బంధం. చేస్తే ఏమవుతుంది? అవి కాస్త సంచితం అవుతున్నాయి. ఆ సంచితంలో నుంచి ప్రారంభం వస్తుంది. ఆ ప్రారంభాన్ని అనుభవించడానికి జన్మ వస్తూ ఉంది. మరైతే ఏం చేయాలండి? చేస్తే ఒక చిక్కు, కర్మలు చేయకపోవడానికి వీల్లేదు, చేయకుండా ఉండటానికా వీల్లేదు. చేస్తేనే చిక్కు వస్తూ ఉంది. మరి అందుకని ఏం చేయాలి? ఎలాంటి కర్మలు చేయాలి? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం పాపకర్మలు, చెడ్డ కర్మలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ చేసామనుకోండి, ఏమవుతుంది? వాటి వల్ల మనకి పాపకర్మ ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు అనుభవించడానికి జన్మలు వస్తాయి. ఆ జన్మల్లో ఎప్పుడు కూడా దుఃఖాలు, బాధలు, భయాలు ఇవే అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడు పాపకర్మలు చేసి. సరే పుణ్యాలు కర్మలు చేసామనుకోండి, పాపకర్మలు చేస్తే అలా ఉంది కదా, పుణ్యం చేద్దాం. అస్సలు ఎప్పుడు ఎవరికి ఎక్కడ కూడా అపకారం లేకుండా, ఎవరికి బాధ కలిగించకుండా, అందరినీ సంతోషపెడుతూ, అందరినీ తృప్తిపరుస్తూ, ఇతరుల యొక్క మేలునే ఎప్పుడూ కాంక్షిస్తూ, వీలైనంత వరకు మనకి చేతనైనంత వరకు ఇతరులకి సహాయం చేస్తూ, త్యాగం చేస్తూ, జీవితం అంతా కూడా ఇట్లా కనుక గడిపామనుకోండి, అన్ని పుణ్యకర్మలు, సత్కర్మలు అన్నీ చేస్తూ ఇలా గడిపామనుకోండి, అప్పుడేమవుద్ది?
కర్మలన్నీ కూడా, ఈ కర్మఫలాలన్నీ కూడా నువ్వు సుఖాలు భోగాలు అనుభవించడం కోసమని అదిగో ఆ దేవలోకాల్లో కానీ లేదా మళ్ళీ వచ్చేటువంటి జన్మల్లో ఉత్తమమైనటువంటి కుటుంబాల్లో పుట్టి సుఖాలు భోగాలు హాయిగా అనుభవిస్తూ ఉంటాం. అంటే పాపకర్మలు చేసినా జన్మ వస్తుంది, పుణ్యకర్మలు చేసినా జన్మ వస్తుంది. అంటే ఆ కర్మలు బంధం అవుతా ఉంది, ఈ కర్మలు బంధం అవుతా ఉన్నాయి. బంధం అంటే మనం ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ తిరిగి రావడమే బంధం. అంటే పుణ్యకర్మలుగానే చేస్తేనేమో బంగారపు సంఖ్యలు, పాపకర్మలుగానే చేస్తేనేమో ఇనప సంఖ్యలు. రెండు సంఖ్యలే మనల్ని బంధించే, కాకపోతే చూసుకోవడానికి మాత్రం కాస్త బాగుంటుంది. బంగారపు సంఖ్యలు అయితే బాగుంటాయి, ఇనప సంఖ్యలు అయితేనేమో బాగుండవు, బరువు ఎక్కువగా ఉంటుంది, అంతే తేడా. కానీ మొత్తం మీద మాత్రం ఈ లోకానికి బంధించబడాల్సిందే, మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే. మరి రెండు కూడా ఇట్లాంటి సంఖ్యలే కాబట్టి మరి పాపకర్మలు పుణ్యకర్మలు ఈ రెండు ఏ రకమైనటువంటివి చేసినా ఇబ్బందే కాబట్టి, అసలు చేయకుండా ఉండటానికి వీలు లేదు కాబట్టి, చేస్తే బంధాలు అవుతున్నాయి కాబట్టి మరి ఏం చేయాలండి? ఇది మానవుడికి అంటే మానవుడి కంటే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి మోక్షాన్ని అందుకోవాలని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవాలని, ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు బాధలు భయాల నుంచి విడుదల పొందాలని ఎవరైతే భావిస్తూ ఉంటారో, ఎవరైతే నిజంగా దానికోసం తపన పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి మరి ఏమిటి మార్గం అని అంటే, ఇప్పుడు బాబులు బట్టి ఆడించేటువంటి వాళ్ళు ఉంటారు. సామాన్యంగా ఇదివరకైతే అన్ని చోట్ల ఉండేవాళ్ళు, ఇప్పుడు పల్లెల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. పాములు పట్టుకొని వచ్చి వాటిని ఆడిస్తూ ఆ చుట్టూ చూసేటువంటి వాళ్ళ ద్వారా ఏదో కొంత తలా కొంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాడు భుక్తి గడుపుకుంటూ ఉంటాడు. అయితే పాములంటే మామూలు విష జంతువులు, అవి కనుక కాటేసినాయి అనుకో వీడు చచ్చిపోతాడు, లేదా విషం ఎక్కుద్ది, చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బ్రతికినా తర్వాత మళ్ళీ ఎప్పుడొకప్పుడు మళ్ళీ చావాల్సి వస్తుంది. మరి అయితే పాముల్ని ఆడిస్తే ప్రాణం మీదకి వస్తుంది, అలాగనే ఆడించడం అనుకోండి భుక్తి గడవదు. ఇప్పుడు మనకు వచ్చిన సమస్య వాడిది కూడా, అందుకని వాడి సమస్యకి పరిష్కారం ఏందో తెలుసుకుంటే మన సమస్యకు పరిష్కారం తెలుసు. మనమేమో కర్మలు చేస్తేనేమో ఇబ్బంది, చేయకుండా ఉండటానికి వీలు లేదు. వాడు కూడా పాములను ఆడిస్తేనేమో ప్రాణం మీదకి వస్తుంది, ఆడించకుండా ఉండటానికి వీలు లేదు, ఎందుకంటే కుటుంబం జరగదు. మరి అయితే ఏం చేయాలి? అందుకని ఏం చేస్తాడంటే వాడు ఆ పాములకు ఉన్నటువంటి కూరలు పీకేసి అప్పుడు ఆడిస్తాడు. కూరలు పీకేసి ఆడించాడు అనుకోండి ప్రాణం పోదు కదా, హాయిగా ఉంటుంది, ఆడిచ్చేస్తాడు. మరి ఆడించినందువల్ల ఏదో చూసినటువంటి వాళ్ళు వినోదంగా తలా కాస్త డబ్బులు ఇస్తారు కాబట్టి కుటుంబం జరుగుతుంది. ఇప్పుడు వాడికి పరిష్కారం దొరికింది కదా, మరి మనం కూడా అట్లనే పరిష్కారం చూసుకోవాలి. వాడేమో పాములను ఆడిస్తాడు, మనమేమో కర్మలు చేస్తూ ఉండాలి. వాడు పాములను ఆడించడానికి కూరలు పీకేస్తాడు కాబట్టి మనం కూడా కర్మలు చేయాలంటే కోరికలు అనేటువంటి కూరలను పీకేసేయాలి. కోరికలు అనేటువంటి కూరల్ని పీకేసి మనం కనుక కర్మలు చేసినట్లయితే ఆ కర్మలు మనకి బంధంగా ఉంటాయి. కోరికలు అనేటువంటి కూరల్ని పీకేయటం అంటే ఏమిటనంటే కోరిక లేకుండా కర్మలు చేయటం, నిష్కామంగా కర్మలు చేయటం, ఫలాసక్తి లేకుండా కర్మలు చేయటం. ఇదిగో నాకు ఇది కావాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా, నాకు ఈ ఫలితం రావాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా. ఎందుకంటే మనం భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏదో ఒక కోరిక కోరుతూ ఉంటాం. మనకి ఏదైనా కష్టం ఉంటేనేమో తీరాలనేటువంటి కోరిక, ఏ కష్టం లేకపోతేనేమో ఇంకేదో రావాలని కోరిక. కష్టాలైతే తీరాలని, లేనిదేదో రావాలని, ఇలా రకరకాలైనటువంటి కోరికలతో మనం భగవంతుడి దగ్గర హాజరవుతాం, లేదా భగవంతుడికి పూజలు పునస్కారాలు మొదలైనటువంటి చేస్తూ ఉంటాం. అంటే మనం ఏ పని చేసినా నాకేదో ప్రయోజనం ఉండాలి అని. ఎబ్బేట్టు ఉండకూడదయ్యా అన్నాం అనుకోండి, సర్లేవయ్యా భలేవాడివి, ఏ కోరిక లేకుండా నేనెందుకయ్యా అనవసరంగా ఈ పూజలు పునస్కారాలు ఈ దేవుడి దగ్గరికి పోవటం ఇవన్నీ చేయటం, ఎంత ఖర్చు పెట్టుకోవాలి నేను, ఇవన్నీ ఖర్చు పెట్టుకొని కొబ్బరికాయలు తీసుకొచ్చి ప్రసాదాలు తయారు చేసి అవి చేసి ఈ చేసి దేనికి 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చొని అదిగో బ్రాహ్మణ్ణి పిలిపించి ఆయన చేతనేమో ఏవో మంత్రాలు చదివించి ఇదంతా చేసే దేనికయ్యా? ఊరికి నేను చేయమంటావు నన్ను, భలేవాడి వెళ్ళిపో అని అంట. కానీ వేదాంతం ఏం చెబుతుందనంటే
ఏ రకమైనటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఫలాసక్తి లేకుండా అలా నువ్వు కర్మలు చేయి. అట్లాగనే చేసినట్లయితే ఫలాసక్తి లేకుండా కర్మలు చేసినట్లయితే ఇప్పుడు ఆ కర్మఫలాలు నీకు రావు. కర్మఫలాలు రావు కాబట్టి ఈ కర్మఫలాలు మళ్ళీ నీకు సంచితం కావు. సంచితం కావు కాబట్టి అందులో నుంచి ప్రారంధం రాదు. ప్రారంధం రాదు కాబట్టి జన్మ ఉండదు. అందుకని ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎలా చేస్తావయ్యానంటే ఇలా జాగ్రత్తగా కోరికలు అనేటువంటి కోరల్ని పీకివేసి ఇదిగో ఈ కర్మలు అనేటివి చేస్తూ ఉండు అని ఇక్కడ మనకి పాములు బట్టి ఆడించేటువంటి వాడి ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది. అందువల్ల మనం ఎలా ఇప్పుడు చేసేటువంటి కర్మలు చెయ్యాలి, తెలుసో తెలియకో ఇంతకుముందు కోటాను కోట్ల జన్మల్లో మనం చేశాం కర్మలు. ఇప్పుడు కూడా ఇంతవరకు అలాగనే చేస్తూ వస్తున్నాం. ఆ కర్మలే మన మెడకి బంధాలై చుట్టుకున్నాయి, పాశాలై చుట్టుకున్నాయి. దాని కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉన్నాయి. ఈ జన్మల్లో దుఃఖాలు పడుతున్నాం. ఇప్పుడు తెలిసిపోయింది మనకి. మరైతే ఏం చేయాలి? ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎట్లా చేయాలి అని అంటే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చే కర్మలన్నా చేయాలి. అంటే ఒక కర్మ చేసామనుకోండి, అప్పటికప్పుడే ఫలితం వచ్చిందనుకోండి, ఆ కర్మ రద్దు అయిపోద్ది. సంచితం ఎప్పుడవుద్ది? ఆ కర్మఫలాన్ని నువ్వు ఇక్కడ కనుక అనుభవించకపోతే అప్పుడు అది సంచితం అవుద్ది. అందుకనే ఇద్దరు అన్నదమ్ములు మహా ఋషులు మునీశ్వరులైనటువంటి వాళ్ళు ఎప్పుడు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఒక అరణ్యంలో ఉండి తపస్సు చేసుకుంటా ఉన్నారు. ఆ తపస్సు చేసుకుంటా ఉన్నటువంటి ఆ మహాత్ములు అప్రయత్నంగా ఏది లభిస్తే అది మాత్రమే తీసుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అంతే తప్ప నాకు ఇది కావాలని కానీ దానికోసం ప్రయత్నం కానీ చేయరు. అప్రయత్నంగా ఎవరో తెచ్చిస్తే దాన్ని మాత్రమే భుజిస్తారు. ఒక రోజున అన్న అలా వెళుతూ ఉన్నాడట ఓ తోటలో. వెళుతూ ఉంటే ఆయనకి ఏమనిపించిందంటే ఇన్ని కాయలు కాస్తూ ఉన్నాయి, మరి ఇది ఎవరో ఒకరు దీన్ని పెంచి పోషిస్తూ దీనికి ఓనర్ అంటే ఎవరు లేరు, ఇది ఒక అడవి, ఈ అడవిలో ఇలా కాయలు కాస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినయే కనుక అందుకని ఒక కాయ కోసుకుంటే తింటే ఏమైంది లేని అనుకొని ఒక కాయ కోసుకొని తినేసి తమ్ముడు చూచాడు. చూసిన తర్వాత అన్నతో చెప్పాడు, అన్న నువ్వు చాలా తప్పు చేసావు. ఎందుకనంటే అది నువ్వు ఆ చెట్టు నువ్వు వేయలా, దాన్ని నువ్వు పోషించలా, దానికి నీరు పోయలా, దానికి చేయాల్సిన పనులేవి చేయలా, కానీ కాయ మాత్రం కోసుకున్నావు కాబట్టి చాలా తప్పు. అప్పుడు అన్న అన్నాడంట, ఒరే అబ్బాయి ఇది ఎవరో వేసింది కాదయ్యా, అట్లా కనుక అయితే ఆయన అడిగి పర్మిషన్ తీసుకునేవాళ్ళం, లేకపోతే ఆయన ఇస్తే తీసుకునేవాళ్ళం, అసలు ఎవరు లేరు అని అంటే ఎవరు లేకపోతే ఈ మొత్తానికి రాజు అధికారి, దేశాన్ని పరిపాలించేటువంటి రాజుకు సంబంధించింది ఈ చోటంతా. ఎవరి చోటు వాళ్ళకు ఉంటుంది రిజిస్టర్ ఆఫీసులు, కానీ మిగిలిన చోటంతా ప్రభుత్వాన్ని. అందువల్ల ఆ ప్రభుత్వానికి అధిపతి అయినటువంటి రాజు యొక్క పర్మిషన్ తీసుకోకుండా కనుక తింటే అప్పుడు నువ్వు నేరం చేసినట్టే, ఆ నేరానికి నువ్వు శిక్షను అనుభవించాలా అన్నాడు. సరేనని చెప్పి ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. రాజుగారు అన్నాడు, సరే నువ్వు చెప్పావు కాబట్టి అదిగాక నువ్వు మహానుభావుడివి, తపస్సు చేసుకునేటువంటి వాడివి, నిన్ను శిక్షించకూడదు, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి అన్నాడు. అట్లా కాదండి నువ్వు శిక్షించాల్సిందే అన్నాడు, శిక్ష వేయాల్సిందే అన్నాడు. అయితే ఎందుకు అనంటే ఇక్కడ చేసినటువంటి తప్పు ఏదైనా ఉందంటే ఈ లోకంలోనే శిక్ష పొందాలి. ఆ శిక్షను కనుక ఇక్కడ పొందకపోయినట్లయితే ఈ చేసినటువంటి తప్పు ఏమవుతుందంటే అది సంచితం అవుద్ది. ఈ సంచితమైనటువంటిది మనతో పాటుగా ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చేసిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మ ఎత్తే ముందు అందులో నుంచి ఇది పక్వానికి వచ్చి ప్రారంభమైంది కాబట్టి ఆ ప్రారంభ కర్మఫలం వాడు అనుభవించాలి ఎప్పుడో ఒకప్పుడు. అందుకోసం అని చెప్పి ఏమైనా సరే నువ్వు శిక్ష వేయాల్సిందే అన్నాడు. సరే దొంగతనానికి శిక్ష ఏమిటంటే చెయ్యి నరికేసేయటం అక్కడ ఆ రోజుల్లో. అందుకని 2 చేతులు కూడా ఇదిగో ఇంతవరకు నరికేసేటువంటి శిక్ష వేశాడు రాజు. ఆ శిక్ష అమలుపరిచాడు. ఆ తర్వాత తమ్ముడితో చెప్పాడు, తమ్ముడు ఇదిగో నాకు ఈ శిక్ష వేశారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నాడు. సరే అట్లయితే అదిగో నది ఉంది, ఆ నదిలో పోయి స్నానం చేసి రమ్మన్నాడు. ఆ నదిలో పోయి స్నానం చేసి
పైకి లేచేటప్పటికల్లా 2 చేతులు మళ్ళీ వచ్చేసి బాహువులు ఇచ్చినటువంటి ఆ నది కనుక దాన్ని బాహుదా నది అన్నారు. ఇప్పటికీ ఉంది బాహుదా నది, దాని పేరు బాహుదా నది. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ చేసినటువంటి తప్పు ఏదైనా ఉంది అని అంటే ఆ తప్పుని మనం ఇక్కడే సరి చేసుకోవాలి. అంటే ఆ తప్పుకు శిక్షణ అనుభవించాలి. మనం ఏం చేస్తామనంటే ఏ తప్పు చేసినా నేను చేయలేదని చెప్పి అబద్ధపు సాక్ష్యాలతోటి కోర్టులో మనం ప్రయత్నం చేస్తుంటాం. మన దగ్గర డబ్బులు ఉంటేనో లేకపోతే ఏదైనా వెనక పలుకుబడి కనుకుంటేనో ఏం చేస్తుంటామనంటే మనం ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం లోకంలో ఎంతోమంది మహానుభావులు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ అందరూ కూడా జైళ్ళల్లో ఉంటా ఉన్నారు. ఏందయ్యారంటే మేము ఒక్క తప్పు చేయలేదంటారు. ఒక్క తప్పు చేయాలి, ఎందుకంటే కొన్ని వందలు చేశారు కాబట్టి ఒక్క తప్పు చేయలేదని చెప్తారు. ఆ ఒక్క తప్పు చేయలేదనే మాట మాత్రం నిజం. ఇప్పుడు వందలు చేశారు కాబట్టి అన్నింటిలోంచి తప్పించుకుంటారో ఏమవుతారో ఏమి మనకు తెలియదు, తర్వాత సంగతి. దాదాపు తప్పించుకుంటారు. కానీ తప్పించుకుంటే ఇక్కడ తప్పించుకుంటారు కానీ అసలు మాత్రం తప్పవు. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వాటిని అనుభవించాల్సింది. అందుకని ఈ ఆగామి కర్మలు ఎట్లా ఉండాలంటే అప్పటికప్పుడు ఫలితం ఇచ్చేయన్నా కావాలి, లేదా అంటే అప్పటికప్పుడు ఫలితాన్ని అంటే ఆ జన్మలోనే ఆ చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని పొందాలన్నమాట. అలాగన్నా చేయాలి, లేదా ఫలాసక్తి లేకుండానన్నా కర్మలు చేయాలి. అంటే చేసేటువంటి కర్మలు ఏ ఫలితాన్ని కోరకుండా నిష్కామంగా అలాగన్నా చేయాలి. అంటే మనం చేసేటువంటి కర్మలు సంచితం కాకుండా కూడబెట్టబడకుండా జాగ్రత్త పడాలి. ఇది మనం ఇప్పుడు కర్మలు చేయవలసినటువంటి విధానం. అందుకనే భగవద్గీతలో నిష్కామ కర్మయోగాన్ని ఈ మొదటి 3 అధ్యాయాలు అంటే 3, 4, 5 ఈ 3 అధ్యాయాల్లో కూడా చక్కగా ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చాలా వివరంగా చెప్పారు. తెలుసుకొని కూడా చేయకపోతే మన దురదృష్టం. తెలుసుకొని చక్కగా ఆచరించినట్లయితే ఇప్పుడైనా మనం కొంత ప్రయోజనాన్ని పొందుతాం. అది ఏమిటో మీకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి కర్మలు ఆగామి కర్మలు ఎలా ఉండాలయ్యానంటే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేవన్నా కావాలి, లేదా కర్మఫలాలని మనం కూడబెట్టుకునేటట్టుగా లేకుండా ఫలాసక్తి లేకుండా కోరిక లేకుండా నిష్కామంగా అలాగన్నా కర్మలు చేస్తూ ఉండాలి. ఈ ప్రకారంగా కర్మలు చేసేటప్పుడే జాగ్రత్త పడాలి. ఇది ఆగామి కర్మలు. ఇక జాగ్రత్త పడటానికి అవకాశం ఇప్పుడే, చేసేటప్పుడే జాగ్రత్త పడాలి. బాణం విడిచేటప్పుడే జాగ్రత్తగా విడవాలి. ఇది ఎవరికి తగులుద్దని, ఎవడి వాడికి తగులుద్దని మనం వేసిన తర్వాత అయ్యో మా వాడికే తగిలిందని ఏడిస్తే ఉపయోగం ఏముంది? అందుకని చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు చేసే కర్మల విషయంలో జాగ్రత్త పడతాం, బాగానే ఉందండి. ఇంతటితో అయిపోయిందా? ఎందుకనంటే ఇప్పుడు చేసే కర్మలు జాగ్రత్తగా చేస్తాం, కర్మఫలాలు రాకుండా చూసుకుంటాం, లేదా ఇవి సంచితం కాకుండా చూసుకుంటాం, బాగానే ఉంది. మరైతే మనం వెంట తెచ్చుకుంటున్నామే సంచిత కర్మ మూటలు, పెద్ద పెద్ద మూటలు, మరి వాటి సంగతి ఏమిటండి? ఇప్పుడు సందేహం. ఇంతకుముందు జన్మల్లో చేశాం కదా, చేసి మళ్ళీ ఇప్పుడు తెచ్చుకుంటున్నాం కదా, మరి వాటి సంగతి ఏమిటి అనేటువంటి సందేహం వస్తుంది. మరి అలాంటి సందేహం వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? అనుభవించదామా? అయ్యా పక్వానికి రాలా, సంచిత కర్మలు కాదు, అనుభవిద్దామంటే పక్వానికి రాలా. వారి జాగ్రత్త పడదామంటే ఇప్పుడు చేసేవి కాదు, ఎప్పుడో చేసినవి కనుక జాగ్రత్త పడటానికి వీలు లేదు, అనుభవించడానికి వీలు లేదు. మరి ఎప్పుడు అనుభవిస్తే ఖర్చు అవుతాయి? అనంత కోటి జన్మల్లో, ఇంకా కోటాను కోట్ల జన్మలు ఎత్తే అప్పుడు ఖర్చు అవుతాయి. అన్నీ ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి వెనక. మరైతే ఏం చేయాలండి? దీనికి ఒక్కటే మార్గం. ఈ మొత్తాన్ని కూడా ఒక్కసారి భస్మం చేయాలి. ఎలా భస్మం చేస్తామండి? జ్ఞానాగ్నిలో, జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం చేయాలి ఈ సంచిత కర్మల్ని. అందుకనే భగవద్గీతలో అనేక సందర్భాల్లో చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. జ్ఞానం అనేటువంటి అగ్నిలో ఈ సంచిత కర్మల మొత్తాన్ని కూడా దగ్ధం చేసుకోవాలి అని. సరే, సంచిత కర్మల్ని దగ్ధం చేసుకుంటాం. ఇప్పుడు జ్ఞానాన్ని అంటే జ్ఞానాగ్నిలో అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది నేర్చుకుంటే ఆ ఆత్మజ్ఞానం అనుభవానికి కనుక వస్తే అందులో ఈ దగ్ధమైపోతాయి. ఇప్పుడు చేసే కర్మలేమో జాగ్రత్తగా చేస్తాం, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏ కర్మల్ని అనుభవించడం కోసం అయితే ఈ దేహం వచ్చిందో
ఆ ప్రారంభ కర్మలుండే అవి సరే ఇప్పటివరకు ఇప్పుడు నాకు 40 ఏళ్ళు అయితే 40 ఏళ్ళకి అనుభవించాం, 70 ఏళ్ళు అయితే 70 ఏళ్ళకి అనుభవించాం, 90 ఏళ్ళు అయితే 90 ఏళ్ళు అనుభవించాం, ఇంకా ప్రాణం ఉంది అంటే ఇంకా ఉన్నాయిగా. మరి వీటి సంగతి ఏమిటండి? ఇప్పుడు ప్రారంభ కర్మల సంగతి ఏమిటి అని అంటే అవి అనుభవించి ఖర్చు చేసుకోవాలి. దానికి రెండో మార్గం లేదు. ప్రారంభ కర్మలను దగ్ధం చేయడానికి వీలు లేదు, జాగ్రత్త పడటానికి వీలు లేదు. అవి ఎప్పుడో చేసావు, పక్వానికి వచ్చినాయి, పండిని తిను 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 అని నీ దగ్గరికి వచ్చినాయి, అనుభవించు అంటున్నాయి. నేను అనుభవించనంటే కుదరదు. కాబట్టి వాటిని అనుభవించాల్సి. అయితే ఎలా అనుభవించాలంటే ఆ ఎలా అనుభవించాలి అనేటువంటి విషయాన్ని, అంటే దుఃఖాలని కూడా ఎలా అనుభవించాలనో, అంటే అంత దుఃఖం లేకుండా ఎట్లా అనుభవించాలనో ఆ విషయాన్ని కూడా మనకి ఇదిగో ఈ ప్రారంభ కర్మలను అనుభవించేటువంటి విషయాన్ని చెప్తారంటే భగవంతుడికి దగ్గరై భగవద్భావనలో ఎల్లప్పుడూ ఉండి అదిగో వాటిని ఆ ప్రారంభ కర్మఫలాలను అనుభవించాలి. వచ్చింది, కష్టం వచ్చింది, తప్పదు, మనం ఎప్పుడో చేసాం, ఇదిగో ఇప్పుడు వచ్చింది అని అనుకుంటూ దాన్ని అనుభవించాలి. ఈ ప్రకారంగా కొత్తగా కర్మఫలాలు రాకుండా ఆగామి కర్మలు చేస్తూ ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి సంచిత కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుంటూ ఇప్పుడు ఏ కర్మఫలాలు అయితే అనుభవించడానికి లోకంలోకి దేహం తీసుకొని వచ్చి పడ్డామో ఆ ప్రారంభ కర్మఫలాలను ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ పూర్తిగా ఒక్కటి కూడా వదలకుండా హాయిగా ఆనందంగా భగవంతుడిని తలుచుకుంటూ అనుభవిస్తూ ఈ 3 రకాలు రద్దు చేసుకున్నాం అనుకోండి. అంటే ప్రారంధం, సంచితం, ఆగామి 3 రద్దయిపోయినాయి. ఇక 3 రద్దయిపోతే ఏ జన్మ ఎట్టు వస్తుంది? జన్మ ఎప్పుడు వస్తుంది? ప్రారంధం ఉంటే వస్తుంది. ప్రారంధం ఎప్పుడు వస్తుంది? సంచితం ఉంటే వస్తుంది. మరి సంచితమేమో దగ్ధమైపోయా, ప్రారంధమేమో అనుభవిస్తుంటివి, ఆగామేమో జాగ్రత్త పడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేహం ఇంకెంతకాలం ఉంటుందో అంతకాలం జాగ్రత్త పడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆగామి వల్లనేమో కొత్తగా కర్మఫలాలు రావు, ప్రారంధమేమో అనుభవిస్తే ఖర్చు అయిపోద్ది, సంచితమేమో దగ్ధం చేసుకుంటున్నాం, జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుంటున్నాం కాబట్టి అది ఖర్చు అయిపోతా ఉంది. ఇప్పుడు ఏమన్నాయి నీ దగ్గర? ఏమీ లేవు. ఏ బరువు లేకుండా ఎంత హాయిగా ఉన్నావో చెప్పడానికి వీల్లేదు. అంటే నీకు అసలు ఏ కర్మఫలాలు ఏ కర్మలు ఏమీ లేవు, అంటే ఏ బంధాలు కూడా లేవు. కాబట్టి జన్మ లేదు. జన్మ లేదంటే మోక్షం. మోక్షం అంటే శాశ్వతమైనటువంటి ఆనందం, ఆత్మస్వరూపం. ఇది మానవుడు చేయాల్సినటువంటి పని. అయితే చెప్పుకోవటం అయితే చెప్పుకున్నాం కానీ మరి అదే ఏం రద్దు కావద్దు. ఇప్పుడు ఆగామి కర్మలు ఎట్లా చేయాలి అనేటువంటి విషయం మనకు ఒకటి ఉంది కదా. ఆగామి కర్మల్ని ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని, ప్రారంభ కర్మల్ని ఎట్లా అనుభవించాలి అనే విషయాన్ని, సంచిత కర్మల్ని ఎట్లా దగ్ధం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని, ఈ 3 విషయాల్ని కూడా మనకి వేదాలు ఉపనిషత్తులు అన్నీ చెబుతూనే ఉన్నాయి. అయితే ఆ వేదాలు ఉపనిషత్తుల్ని తెలుసుకోవాలంటే ఈ జన్మలు ఒక 100 జన్మలైనా చాలు. అందుకోసం అని చెప్పి వాటన్నిటి సారంగా భగవద్గీతను మనకు అందించారు. కాబట్టి భగవద్గీత చెబుతుంది మనకి ఏం చెబుతుంది? ఇదిగో నీకున్నటువంటి సమస్తమైనటువంటి కర్మబంధనాలు సర్వనాశనం చేసేసుకొని బంధాలన్నీ లేకుండా హాయిగా శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండు అని భగవద్గీత మనకి చెబుతుంది. ఎలా చెబుతుందండి? ఆగామి కర్మల్ని ఎట్లా చేయాలో సంచితం కాకుండా, ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేసేటువంటి కర్మల్ని సంచితం కాకుండా ఏ ప్రకారంగా చేయాలనో ఆ విషయాలనేమో కర్మషట్కం అంటే భగవద్గీతలో 1 నుంచి 6 అధ్యాయాల వరకు ఆ కర్మషట్కంలో చక్కగా తెలియజేశారు. ఇక ప్రారంభ కర్మల్ని అనుభవించాలి కదా, వాటిని ఎట్లా అనుభవించాలనో భగవద్గీతలోని 7 నుంచి 12వ అధ్యాయం దాకా ఉన్నటువంటి భక్తి షట్కంలో మనకి తెలియజెప్పారు. ప్రారంభ కర్మల్ని ఇదిగో ఇట్లా అనుభవించండి హాయిగా అని. మరి సంచిత కర్మలు ఉన్నాయి కదా, ఈ సంచిత కర్మల మొత్తాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవాలి కదా. వాటిని ఎట్లా దగ్ధం చేసుకోవాలనో, వాటిని దగ్ధం చేయాలంటే జ్ఞానాగ్నిలో ఎట్లా పుట్టించాలనో, ఏ ప్రకారంగా ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం, నేను ఆత్మననేటువంటి జ్ఞానం నీవు సంపాదించుకోవటానికి వీలవుతుందో ఆ విషయాన్ని
13 నుంచి 18 అధ్యాయాల దాకా ఉన్నటువంటి జ్ఞాన షట్కంలో మనకి తెలియజేశారు. అంటే ఆగామి కర్మలు ఎట్లా చేయాలో కర్మ షట్కంలో, ప్రారబ్ధ కర్మలు ఎట్లా అనుభవించాలో భక్తి షట్కంలో, సంచిత కర్మల్ని ఎట్లా నాశనం చేసుకోవాలనో జ్ఞాన షట్కంలో, ఇలా కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అనేటువంటి 3 షట్కాలు 3 ఆర్లు 18 అధ్యాయాలతో ఉన్నటువంటి భగవద్గీత మనకి చాలా చక్కగా వివరంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ భగవద్గీత ద్వారా ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఏ ప్రకారంగా తన యొక్క కర్మబంధనాలన్నింటినీ కూడా ఛేదించుకొని శాశ్వతమైనటువంటి మోక్షాన్ని, శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని, ఆ స్వరూపం ఆత్మస్వరూపం నేనే అని తెలుసుకునేటువంటి విధానాన్ని ఎంతో అద్భుతంగా భగవానుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఎదిగో కురుక్షేత్ర యుద్ధరంగ మధ్యంలో సమస్త మానవాళి యొక్క శ్రేయస్సు కోసమని చెప్పటం జరిగింది. మరి ఆ చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి ఆ విధానాలని, ఆ చెప్పినటువంటి విషయాల్ని చక్కగా మనం అర్థం చేసుకొని జీవితంలో వాటిని మనం కాస్త జాగ్రత్తగా ఆచరించి సమస్తమైనటువంటి కర్మబంధనాలని ఛేదించుకొని మోక్ష సామ్రాజ్యంలో మనం అడుగుపెట్టాలి. అలా అడుగుపెట్టడానికి, ఆ మోక్షాన్ని పొందటానికి మరి ఏ రహస్యాల్ని భగవద్గీతలో చెప్పిందో, ఏ రకమైనటువంటి ఉపాయాలని చెప్పడం జరిగిందో వాటన్నిటినీ కూడా మనం భగవద్గీత ద్వారా తెలుసుకోవాలి. ఆ భగవద్గీత ద్వారా తెలుసుకునేటువంటి విషయాల్ని సూక్ష్మంగా మనం ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతం ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ఆగామి కర్మల్ని కర్మయోగం ద్వారా, అలానే ప్రారబ్ధ కర్మల్ని భక్తి యోగం ద్వారా, మరి సంచిత కర్మల్ని జ్ఞానయోగం ద్వారా, ఇలా మొత్తం కర్మలన్నింటినీ కూడా రద్దు చేసుకొని సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొంది శాశ్వతమైనటువంటి ఆనంద సామ్రాజ్యాన్ని చేరుకోవాలి. ఇదే మానవుడి యొక్క జీవిత పరమార్థం. దీన్ని సాధించడం కోసమే మనం ఈ లోకంలోకి వచ్చి పడ్డాం. అయితే తెలుసుకోలేకపోతా ఉన్నాం. తెలియజెప్పేటువంటి వాళ్ళు లేరు, తెలుసుకోవటము జరగటంలా. తెలియజెప్పే వాళ్ళు ఉన్నా కూడా వినాలని అనిపించడం లేదు, తెలుసుకోవాలనిపించడం లేదు. ఒకవేళ తెలుసుకోవాలనిపిస్తే దాన్ని సాధించాలని కూడా అనిపించడం లేదు. ఇవన్నీ మనలో ఉన్నటువంటి దోషాలు అంతే తప్ప శాస్త్రం మాత్రం చక్కగా కరెక్ట్గా చెప్పవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా చెబుతూనే ఉంది. ఇంతవరకు చెప్పినటువంటి విషయాలన్నింటినీ ఒకసారి కనుక మనం క్రోడీకరించుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆనందాన్నే కోరుకుంటున్నాడు. ఎవడైనా దుఃఖాన్ని కోరుకుంటున్నాడా? తెలివి తక్కువ వాడైనా సరే నాకు దుఃఖం వస్తే బాగుండని ఎవడు అనుకోడు, ఆనందాన్నే కోరుకుంటున్నాడు. ఆ ఆనందం కూడా ఏమిటంటే ఎప్పుడో కాసేపు ఉండిపోయే ఆనందం కాదు, ఎప్పుడూ ఆనందమే ఉండాలి. నీకు 10 రోజులు ఆనందం ఉండి ఒక్కరోజు కనుక దుఃఖం వస్తే నువ్వేమనుకుంటా, అబ్బా ఈ దుఃఖం కూడా లేకుండా పోతే బాగుండండి, నాకు ఆనందం ఉంటే బాగుండండి అనుకుంటున్నావు కదా. మరి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు కదా, మరి దానికి ఏం చెయ్యాలని ఒకసారి ఆలోచించొద్దా? కాబట్టి నీకు ఆనందం కావాలి, శాశ్వత ఆనందం కావాలి, ఎప్పుడూ ఆనందమే కావాలి. దుఃఖం అనేది అసలు నీకు అలా కనిపించడం కూడా కనిపించకూడదు. నువ్వు ఎక్కడ దాన్ని అసలు తలుచుకోవడానికి కూడా వీల్లేదు. ఆ దుఃఖం లేకుండా ఆనందం కావాలి. మరి అలాంటి ఆనందం కనుక కావాలంటే, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం కనుక కావాలంటే అది మోక్షాన్ని పొందటం. మోక్షాన్ని పొందటం అని అంటే ఏదో అనుకోబాకండి, అది ఏమిటంటే జన్మ లేకుండా చేసుకోండి. నీకు ఆనందం కావాలంటే జన్మ లేకుండా చేసుకోవాలి, దుఃఖాలు కావాలంటే హాయిగా జన్మలు తెచ్చుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు జన్మలు తెచ్చుకుంటా ఉన్నాం, దుఃఖాలు పడతా ఉన్నాం. మరి నీకు ఆనందం కావాలంటే జన్మ లేకుండా చేసుకోవాలి. మరి జన్మ లేకుండా చేసుకోవాలంటే జన్మలు ఎందుకు వస్తున్నాయి? మన దగ్గర 3 రకాలైనటువంటి కర్మలు ఉండటం వల్ల వస్తున్నాయి. ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ ఆగామి కర్మల్ని జాగ్రత్తగా చేయాలి, ప్రారబ్ధ కర్మల్ని అనుభవించి ఖర్చు చేసుకోవాలి, సంచిత కర్మల్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవాలి. 3 పోతాయి. 3 పోయేటప్పటికి ఏమవుద్ది? ఇక జన్మ రాదు. జన్మ రాదు అని అంటే మోక్షం, మోక్షం అని అంటే శాశ్వతానందం.
అయితే ఏమండి ఇక్కడే మీరు మోక్షాన్ని చెప్పేస్తున్నారు, ఇక్కడ చెప్పడం చెబుతున్నాం, కానీ ఆ మోక్షాన్ని అందుకోవాలంటే ఏం చెప్పారు ఇక్కడ చివరిలో? జ్ఞానాగ్నిలో ఆ కర్మలను అర్థం చేసుకోవాలి, సంచిత కర్మలు. మరి జ్ఞానాగ్ని పుట్టాలి కదా, అంటే జ్ఞానం కావాలి కదా. మరి జ్ఞానం నీకు ఎట్టొచ్చుద్ది? ఆత్మజ్ఞానం ఎట్టొచ్చుద్ది? కాబట్టి ఉపనిషత్తుల అధ్యయనం ద్వారా జ్ఞానం వస్తుంది. కనుక ఉపనిషత్తుల అధ్యయనం చేసి అందులో చెప్పినటువంటి వాటిని విని ఆ ప్రకారంగా కనుక నడుచుకున్నట్లయితే అప్పుడు నీ స్వరూపంలో నువ్వు ఉంటావు. ఆ నీ స్వరూపంలో నువ్వు కనుక ఉంటే సంచిత కర్మలన్నీ రద్దు. ఇప్పుడేమో నేను దేహాన్ని అనుకున్నావు కాబట్టి దేహానికి అంటుకొని ఉన్నాయి సంచిత కర్మల మూట. అప్పుడేమో నేను ఆత్మను అనుకుంటావు కాబట్టి ఆత్మకి ఈ సంచిత కర్మలు అంటుకోవు. హాయిగా ఆమదం రాసుకొనుకో వచ్చి దొంగతనానికి వచ్చినట్టు మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఏమీ అంటుకోవు. అదిగో ఆ ప్రకారంగా నీ స్థితిలో నువ్వు గనక ఉన్నట్లయితే సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోతాయి, జన్మ లేకుండా పోతే మోక్షం. అదిగో అటువంటి మోక్షాన్ని అందుకోవాలి అని అంటే ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా ఆగామి కర్మల్ని ఎట్లా చెయ్యాలి, ఇది మనకు ప్రధానం. ఆగామి కర్మల్ని మనం ఎలా చెయ్యాలి? ఎందుకని ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కదా, ఇదే చాలా కష్టం. కారణం ఏమిటంటే మనం ప్రతిరోజు కర్మలు చేస్తూ ఉంటాం, ఎట్లా చేయాలో తెలియకుండా చేస్తూ ఉంటాం. కాబట్టి కర్మలు చేసేటప్పుడు మన లోపల భావం ఎట్లా ఉండాలి అనేటువంటిది ప్రధానం. ఒక కర్మ చేస్తున్నానంటే ఆ కర్మ నీకు ఎప్పుడు బంధం కాదు. ఆ కర్మ చేసేటప్పుడు నీ భావం ఏదైతే ఉందో అది బంధం అవుద్ది. ఎందుకని? ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా ఎటో పోతా ఉంది. ఆ అమ్మాయికి ఆ చెవులకి ఏవో ఆ కమ్మలో ఆ జాలరో ఏదో ఉంది, లేకపోతే మెడలో ఏదో ఉంది, లేకపోతే చేతులకి గాజులో ఏవో ఉన్నాయి, కాళ్ళకి పట్టీలో ఉన్నాయి, ఏయో ఉన్నాయి. వాడు ఏం చేస్తాడో లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ అమ్మాయి కనుక ఎదురు తిరిగినా లేకపోతే అవి కనుక లాగితే రాకపోయినా ఏం చేస్తాడు? చిన్నగా ఒక కత్తి తీసి ఆ చెవు కాస్త కోసి ఆ కాస్త ముక్క తీసుకెళ్ళిపోతాడు. అది దొంగ పని. మరి ఒక ఇనప మేకుని, తుప్పు పట్టినటువంటి ఇనప మేకుని పోతా పోతా తొక్కారు. అది కాస్త సెప్టిక్ అయింది, మీరు పట్టించుకోవాలి. 4 రోజులు 10 రోజులు పోయింది, అది కాస్త పెద్దదైంది. పెద్ద అయిన తర్వాత అమ్మో అయ్యో అని కేకలేస్తామంటే తీసుకెళ్ళారు డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అయ్యా ఇది నీ బొట్టన వేలు దగ్గర నువ్వు తొక్కావు దాన్ని, ఆ వేలంతా కూడా కుళ్ళిపోయింది కాబట్టి దాన్ని తీసేయాలా అని అంటాడు. అమ్మో నా ఏళ్ళు తీసేయడానికి వల్ల కాదు అని అంటే అప్పుడు ఆయన చెబుతాడు, మొత్తం అన్ని ఏళ్ళకి వచ్చుద్ది, కాలుకి వచ్చుద్ది, ఆ తర్వాత శరీరానికి వచ్చుద్ది, ఆ తర్వాత నువ్వు టపా టికెట్ తీసుకుంటావు అని చెబుతాడు. సరిపోతే పోయింది, ఆ ఏళ్ళు కోసేయండి అని. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే మొత్తం ముందో ఏదో ఇచ్చి కత్తి తీసుకొని ఆ ఏళ్ళు కాస్త కోసి అవతల పారేస్తాడు. దొంగ ఏం చేశాడు? చెవు కాస్త కోసేసాడు, లేకపోతే ఏలు కోసాడు ఉంగరం కోసం, ఏదో ఒకటి కోసాడు. డాక్టర్ ఏం చేశాడు? ఆయన ఏలు కోసేసాడు. ఇద్దరు చేసిన పని ఒకటేగా. మరి దొంగగానే చిక్కితే ఏం చేస్తాం? తన్నగలిగినంత వరకు మనం దంతాం, మనం నల్లలేకపోతే పక్క వాళ్ళ చేత దండిస్తాం. మరి డాక్టర్ అయితే ఫీజు ఇచ్చేస్తాం, ఆయన ఎంత అడిగితే అంత. ఎందుకంటే తేడా? ఇద్దరు చేసిన పని ఏంటి? వాడు కోసాడు, ఈయన కోసాడు. వాడు కోసినప్పుడు రక్తం వచ్చింది, ఈయన కోసినప్పుడు రక్తం వచ్చింది. వాడు కోసినప్పుడు బాధే, వీడు కోసినప్పుడు బాధే. మరి అయితే ఎందుకని? వాడేమో తనటం ఎందుకు, ఈయనకేమో డబ్బులు ఇచ్చి రావడం ఎందుకు? ఎందుకనంటే లోపల ఉన్నటువంటి భావం తేడా ఉంది. వాడేం చేస్తున్నాడంటే నీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము కాజేయటం కోసమని, స్వార్థం కోసమని, దొంగతనం చేయాలని, అందుకని అదిగో అన్యాయంగా అనవసరంగా వాడిది కానటువంటి వస్తువు వాడు పుచ్చుకోవడం కోసం అని చెప్పి నీకు ఇక్కడ హాని చేశాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు? నీ ఒంట్లో ఉన్నటువంటి జబ్బు ముదరకుండా ఉండటం కోసం అని చెప్పి, నీ శరీరం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం అని చెప్పి ఆ ఏలు కాస్త ఈయన కోసాడు. అంటే ఇప్పుడు భావంలో తేడా ఉంది కానీ చేసిన పనిలో తేడా లేదు. వాడు కత్తెడు కోసాడు, ఈయన కత్తెడు కోసాడు. అంటే చేసిన పని ఒకటే కానీ భావం మాత్రం తేడా. కాబట్టి ఈ భావం వల్ల ఏమవుతుందనంటే ఈయనకేమో గౌరవం, వాడికేమో తన్నులు. అంటే మనం చేసే పనిలో ఏమీ లేదు, ఆ పని చేసేటప్పుడు మన యొక్క భావన ఏ రకంగా ఉందో దాన్ని బట్టే మనకి బంధమా మోక్షమా అంటే విడుదల.
బుద్ధి ఆధారపడి ఉంది. అందుకని మనం ఇప్పుడు చేసేటువంటి కర్మల్ని ఎట్లా చెయ్యాలి అని అంటే బంధం కాకుండా ఉండే విధంగా చేయాలి. ఆ దొంగోడు కోసుకున్నట్టు కాకుండా డాక్టర్ కోసినట్టు కొయ్యాలి. అంటే లోపల భావం ఎలా ఉండాలని అంటే అదిగో ఆ మంచి భావన ఉండాలి. అంటే మనకి ఏ భావన ఉండాలి? ఈ కర్మలు చేసేటప్పుడు ఎలా ఉండాలి? మనకి ఈ కర్మలన్నీ బంధం కాకుండా ఉండాలి. ఒకవేళ ఏదన్నా అనుకోకుండా పొరపాటుగా జరిగితే ఆ పొరపాటు కారణంగా వచ్చేటువంటి ఫలితాన్ని నేను అనుభవించేసేయాలి. ఇవన్నీ కూడా నాకు సంచితం కాకుండా, కూడబెట్టబడకుండా, ఎప్పుడో అనుభవించడానికి సిద్ధం కాకుండా అదిగో అట్లాంటి కర్మలు నేను చేయాలి అని ఈ కర్మయోగాన్ని మనకి చెబుతూ ఉన్నారు. మరి ఆ కర్మలు ఎట్లా చేయాలో ఏమిటో మనం రేపటి నుంచి మనం చెప్తాం.